అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చేపల ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న డిండి నుండి చెరువు చేపలు వచ్చినాయని చెప్పినా కదబ్బా, ఆ వీడియోలో ఫ్రై చేసిన చేపలు నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపించేసిన ఆ వీడియో చూడురి. అందులోకించే 3 ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినబ్బా. 3 ముక్కలు ముగ్గురికి సరిపోయేటట్టు నేను ఇప్పుడు కర్రీ లాగా చేస్తున్నమాట. దగ్గర కడాయి పెట్టేసి నూనె అయితే వేసేసుకొని 2 ఉల్లిగడ్డలు అయితే చూపించిన విధంగా కట్ చేసి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ మగ్గించుకోవాలి. ఇంకా 2 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. జర్రంతా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోరబ్బా, నేను అది చూపించడం మర్చిపోయినా. అట్లనే కారం ఉప్పు కూడా ఇక్కడ ఉల్లిగడ్డలకు టమాటా ముక్కలకు సరిపేటట్టు వేసుకోరి. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్కి ఉప్పు కారాలు అన్ని మసాలాలు పట్టించినాం కాబట్టి ఇంట్లో మసాలాలు కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉందా ఎక్కువ ఉందా కాదు, మనం చేసే విధానాన్ని బట్టి ఇంట్లో అందరికీ సరిపేటట్టు చేయొచ్చబ్బా. ఇది ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురికి 3 ముక్కలు వేసుకొని గ్రేవీ వేసేసుకొని తింటే మస్తు. చేప ముక్కలు వేసినాక ఒక 15 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టి ఇట్లా తిప్పుకుంటా మంచిగా మగ్గించుకోవాలి. ఉన్నప్పుడు అందరికీ పెట్టొచ్చు ఇంట్లో, కానీ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా దగ్గరికి వండేసి అందరికీ సర్వ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇంట్లో అందరు ఖుషి అయిపోతారు. అబ్బా ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా మనం ఇట్లా తక్కువ కర్రీ కూడా ఎక్కువ చేయొచ్చు అనమాట. మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ప్లీజ్. ఈ వీడియోకి అయితే ఒక లైక్. చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్.